వినడము కానీ లోబడటం కానీ మీ దృష్టి ప్రకారము పశ్చాత్తాపడిన, మీ దృష్టి ప్రకారము లోబడిన అందులో ఏ మార్పు ఉండదు. Whether it is repentance or submissiveness, if it's according to your understanding, then it's of no use. ఒక మనిషి నిజమైన పశ్చాత్తాపం పొందుకున్నాడంటే ఆ పదము చెప్పడానికి, మరలా అదే తప్పు చేయడానికి నువ్వు పడిన పశ్చాత్తాపమే నీకు జ్ఞాపకం చేస్తుంది. Your own repentance will make you make you remember the way you have done and the way you have been treating others. 1 Corinthians లో ఏమి రాయబడి ఉంది? మనుషుల సంగతులు మనిషి ఆత్మకే తెలుస్తుంది. Verse 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians chapter 2 verse 11. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను? ఎవరికి తెలుసు? ఒక మనిషి యొక్క సంగతులు ఆ మనిషిలో ఉన్న మనిషి ఆత్మకే గాని ఎవరికి తెలుసును? For what man knows the things of a man except the spirit of the man which is in him? Even so, no one knows the things of God except the నీ spirit of God. లోపల ఉన్న సంగతులు నీకే తెలుసు. Only you know what all things you are hiding. నేను భూమి మీద ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. I'm talking about those people who are there in this world. దేవుడికి సమస్తము తెలుసు. అది మర్చిపోవడం కూడా దేవుడికి తెలుసు. మనుషులు మర్చిపోతారన్నది దేవుడికి తెలుసు. God knows everything, and he also knows that man forgets that he has forgotten. God knows everything. మరి మోషేకి ఎందుకు సర్వము దేవుడు కనపడలేదు? Then why is that nothing was revealed about Moses to God? దేవుడికి మోషే అవిధేయత చేయగలిగే ఒక దినము ఉన్నది అన్నది బాగా తెలుసును కాబట్టే తనను మొత్తము కనుపరుచుకోలేదు. దేవుడిని డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటే పవిత్రంగా, పరిశుద్ధంగా, మంచి హృదయము కలిగి వచ్చి నుంచుంటేనే ఆయన మొహాన్ని చూడగలుగుతారు. అటువంటి వారే గుర్తు పెట్టగలుగుతారు. ఏ మనిషి రూపంలో ఉన్న గొంతును బట్టి కానీ, స్వభావాన్ని బట్టి కానీ, మాటని బట్టి కానీ గుర్తుపట్టగలుగుతారు. దేవుడిలో తప్పు ఎతకాలని అనుకున్నా నీ తప్పులు కనపడతాయే కానీ దేవుడి తప్పులు కనిపించవు. Only a person who is pure, holy and good will be in a position to see God directly. But if you are contemplating, if you are doubting and pointing at the fingers of God, you cannot see anything. ఆ కాలంలో యాజకులు సంవత్సరానికి ఒక్కసారి కాళ్ళకి గజ్జెలు కట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవారు. Those time the chief priest or the high priest used to tie a bells to his ankles and he used to go తాడు కూడా కట్టేవారు. They even used to tie. మీరు చేసిన పాపాలు కానీ, తప్పులు కానీ, చెప్పుడు మాటలు కానీ, రాంగ్ ఇంటెన్షన్ కానీ, రాంగ్ థింకింగ్ కానీ ఏమున్నా కూడా అవన్నీ పట్టుకొని ఆ యాజకుడు తన కొరకు కూడా సిద్ధపడి అందరూ చేసిన ఆ పాపము గురించి తండ్రి దగ్గర వేడుకోవడానికి అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్తాడు. The chief priest or the high priest used to go and sacrifice for his sins first, and then for all the thoughts, iniquities, transgressions, what all the mouth has spoken, thoughts, he used to gather the sins of the people and then go into the holy of holies to offer a sacrifice. ఆ యాజకుడిలో ఏ తప్పు లేకపోతే పట్టుకెళ్ళిన ప్రతి పాపానికి, ఆలోచనకి, శాపానికి, అన్నిటికీ కూడా డెలివరెన్స్ ఉంటుంది. And if that high priest was sinless, if there was no fault in him, then the deliverance would have been for all the people to whom he was representing. లేకపోతే అక్కడికక్కడే రక్తము కక్కుకొని మరణించేవారు. కొంత సమయం ఒక 2-3 గంటలు వెయిట్ చేసినప్పుడు రాకపోతే ఆ తాడు పట్టుకుని నెమ్మదిగా బయటికి లాగేవారు. If sin was found in him, or if he was guilty, he would have vomited blood then and there, and he would have died. And if there was no response, they on the other side, since they tied to his belt, they would have pulled him out. అలాగే దేవుణ్ణి చూడాలి అని అనుకున్న వాళ్ళు, దేవుణ్ణి చూడాలి అని బెట్ కట్టిన వాళ్ళు, దేవుణ్ణి చూడాలి అన్న ఉద్దేశంతో రాంగ్ థింకింగ్తో ఉన్న వాళ్ళు ధైర్యంగా చూసే శక్తి ఉంటే వచ్చి రావచ్చు.
చూపించగలుగుతాం. But those who are confident, తర్వాత పరిణామాలకి సంబంధం లేదు. but those who are confident and who wanted to see God, wanted to see Him, can come. Even God will reveal to them. But then later on, the consequences, I'm not responsible. ఇస్కరియోతు యూదాని ఏమన్నాము? What was told about Judas Iscariot? నన్ను పట్టించిన వారు పుట్టకుండా ఉండుట మేలు అని ఉంది. It would have been that that person wouldn't have been born, the one who has handed over Jesus. మరి అటువంటి క్యారెక్టర్ తో, అటువంటి స్వభావముతో మనుషులు ఉంటే ఈ కాలంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టకుండా ఉండుట మేలు. Even now, the same rule applies. Some of the people wouldn't have been born, it would have been good for the way you're behaving. తెలిసి తప్పులు చేయడం కన్నా మార్గము తెలిసి కూడా తప్పులు చేస్తున్నావంటే ఆ మార్గము తెలియకుండుటయే మేలని చెప్పి నీ న్యూ టెస్టమెంట్ లోనే రాయబడి ఉంది. After knowing it is sin and you're sinning, and even after knowing the way of truth, if you're still sinning, then it is good that you wouldn't be born. మీరు తీసుకునే రాంగ్ డిసిషన్స్ అన్నది కొన్ని కుటుంబాలను కూడా నాశనం చేసేస్తుంది అన్నది మీకు ఫస్ట్ అది మీరు రాసుకోండి అక్కడ. You should write నేను down. తీసుకునే నిర్ణయం, నేను ఆలోచించే ఆలోచన కుటుంబాన్ని నాశనం చేసేస్తాది. You can write it down, dear youth. The decisions and the thoughts that you have been taking can destroy your family or any family. నీ దృష్టిలో కరెక్ట్ అన్నది దేవుడి దృష్టిలో రాంగ్ అయితే నీ పరిస్థితి ఏంటి? Whatever seems right in you or in your sight, and if it is abominable or detestable in the sight of God, what then? నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా? I hope you are able to understand what I'm speaking. ఇప్పుడు చూడండి, బేతేలునకు వచ్చి అపరాధము చేయుడి, గిల్గాలునకు పోరి మరి ఎక్కువ అపరాధము చేయుడి. Come to Bethel and transgress and multiply your transgression at Gilgal. దేవుడి సన్నిధిలోకి వస్తాము, We come to the presence of God. అపరాధము చేస్తాము, అధిక అపరాధము చేస్తాం. We keep sinning and we keep multiplying our sins. వచ్చేది దేవుడి సంఘమే. Yes, you're coming to the church, to God's place. బేతేలులో ఒక నిబంధన చేశాము, గిల్గాలులో కూడా నిబంధన చేశాము. God made a covenant at both places, both at Bethel and at Gilgal. బేతేలుకు వెళ్ళండి అపరాధం చేయడానికి, Go to Bethel and transgress there. అధిక అపరాధం చేయడానికి గిల్గాలుకు వెళ్ళండి. And to increase your transgressions, go to Gilgal. ఏమనుకుంటున్నాం అది? What does it mean? దీనికి అర్థము క్యాజువల్ యాటిట్యూడ్. This clearly means this prevalence of casual attitude. వెళ్ళండి, బేతేలుకి వెళ్ళండి, అపరాధం చెయ్యండి, గిల్గాలకు వెళ్ళండి, అధిక అపరాధం చెయ్యండి అని దేవుడు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. బాధ, దుఃఖము, సర్కాస్టిక్ మూడు కలిపి మాట్లాడారు. వెళ్ళండి. God is mocking at those people and saying, go to Bethel, go to Gilgal. And sarcastically he's telling, go and transgress and multiply your transgression at Gilgal. సర్ప్రైజ్ గానే ఉంటుంది. And it will be surprising. బేతేలు కూడా దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చింది, గిల్గాల్ కూడా దేవుడు అక్కడ కూడా వాగ్దానం చేసింది. మరి అక్కడికి వెళ్ళి అపరాధం చేయండి అని ఎందుకు అంటున్నారు? It was God who made a covenant and a prophetic promise both at Gilgal and at Bethel. Then why is God telling, go to Bethel, go to Gilgal and increase your transgressions? చూద్దాం అది. Shall we see? మార్క్ 14:41. Mark 14 verse 41. మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనము. ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. Then he came the third time and said to them, are you still sleeping and resting? It is enough. The hour is come. Behold, the Son of Man is being betrayed in the hands of sinners. ఇంకా పడుకున్నారా? Are you still sleeping? అంటే ఆయనతో పాటు నిన్ను తీసుకొచ్చి నువ్వు నా కొరకు ఇక్కడ ప్రార్థన చెయ్యండి అని చెప్పి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? You were supposed to come and pray along with Jesus Christ, but what were you doing during the time of prayer? పడుకున్నారు. అంటే బేతేలుకు వచ్చి గిల్గాలకు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? బొబ్బున్నావు. What were you doing after coming to Bethel and Gilgal? You were sleeping. ఎందుకు ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను నేను? Why is it that I'm emphasizing about all నీకు this? భయం ఉండొద్దు, You should not have fear. నీకు సంతోషం ఉండాలి.
You should be having joy. నువ్వు ఇంత మంచి ప్రెజెన్స్ లో నువ్వు ఉన్నప్పుడు దాన్ని అనుభవించాలి నువ్వు. When you are there in such wonderful presence, you need to experience. దేవుడి ప్రెజెన్స్ ని నువ్వు అనుభవించాలి. You have to experience the presence of God. ఆయనతో ఉన్న దినములు ఎన్ని మార్లు చెప్పినానో, ఎన్నిసార్లు చెప్పుకున్నానో, దేవుని నిన్ను దర్శించిన దినములు జ్ఞాపకం ఉంచుకో అని అన్నాను. నీ లాజికల్ మైండ్ మాత్రము దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోకుండా ఒక మనిషిలాగా చూడటం మొదలు పెట్టింది. And I told you, remember the days when you were there with God, but your logical mind has corrupted you in such a way that you don't want to get closer to God. ఓకే, నీలో పవిత్రత ఉందా? Do you have purity? పరిశుద్ధత ఉందా? Are you holy? నీతి ఉందా? Or do you have righteousness? న్యాయం ఉందా? Or is it just? మంచి ఉందా? Do you have goodness? దేవుడికి ఇష్టమైన జీవించే జీవితం ఉందా? Do you have a life that is నీ leading చేతులు good, తప్పు pleasing in the చేయకుండా sight of God? ఉందా? Is your hands pure and good? నీ కళ్ళు తప్పు చేయకుండా ఉందా? What about your hand? నీ your హృదయం eyes తప్పు and hands? చేయకుండా ఉందా? What about your heart? Is it correct without any fault? అప్పుడు నువ్వు మాట్లాడు. Then you speak. అప్పుడు మాట్లాడు. Then you speak. You have the right to speak then. అప్పుడు ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. నీలోనే ఇన్ని తప్పులు పట్టుకుని పాయింట్అవుట్ చేస్తున్నావంటే నువ్వు ఏడింతల శ్రమ నెత్తి మీద వేసుకుంటున్నావన్న రియలైజేషన్ లేదు. Now, if you have sin and fault in you and you're pointing at others and especially about God, then you're putting a 7 times sin upon yourself. కదా, ఇక్కడ శిష్యులకి ఏం జరిగింది? What happened to the మాతోనే ఉన్నారు, మాతోనే వచ్చారు, చక్కగా అక్కడ కూర్చున్నారు, శుభ్రంగా పడుకున్నారు. They were there with Jesus. They were all doing the ministry, but at the time of prayer, they were happily sleeping లాజికల్. because they were logically using their mind, telling that they were tired. ఇట్లాంటివి మానేయాలి ఫస్ట్. This kind of attitude should let go from your lives. You should let అప్పుడు go of them. పడుకున్నారు కాబట్టే శిష్యులు నిద్రలేని రాత్రులు గడిపారు వాళ్ళు. Because they were sleeping at that time, they had to spend sleepless night later on. కదా, దేవుడి యొక్క సహవాసము సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తుంది, కానీ నీ హృదయంలో ఉన్న సహవాసము నీకు సంతోషాన్ని ఇవ్వదు. అది ఫస్ట్ తెలుసుకోవాలి. The presence and the companionship with God will give you peace and joy. But when you have your own fellowship that is that within you, that will definitely not give you peace and joy. కదా, అంటే ఇక్కడ ఆయన తిరిగి వచ్చి ప్రతిసారి ఆయన శిష్యులు నిద్రించడం చూడటం జరిగింది. ఎప్పుడు చూసినా పడుకునే ఉన్నారు వాళ్ళు. Every time that Jesus came and saw, he only saw that the disciples were sleeping. అంటే ఆత్మ చెప్పిన మాట వినట్ల, శరీరం చెప్పిన మాట వింటున్నారు. Because they were listening to what the flesh was telling and giving a deaf ear to what the spirit wanted to కదా, speak. శిష్యులు కొంతమంది పడుకుంటే ఇంకో శిష్యుడు పట్టించడానికి వెళ్ళాడు. There were some disciples who were sleeping, and there was another disciple who went about to hand over Jesus to the authorities. మెలుక్కుని ఉన్నవాడు పట్టించడానికి వెళ్ళాడు కదా, మిగతా వారు వచ్చి శుభ్రంగా పడుకున్నారు. అప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏముంది అక్కడ? The one who was awake, he wanted to hand over or betray Jesus, but the one who were others, they were sleeping. So what's the difference between them? Both are same. They were all disciples. అక్కడ దీనికి అర్థం ఏంటంటే, ఇంకా చాలు, మీరు పడుకున్నది చాలు, ఇంకా చాలు, మనిషి కుమారుడు పడుతున్నాడు, ఇంకా చాలు అంటే ఆ దుఃఖం ఎంత ఉండుండొచ్చు అక్కడ. What would have happened, or the intensity of the grief and sorrow that Jesus had when he said, "Are you still sleeping and resting?" ఎన్నిసార్లు Enough of తీసుకొచ్చిన that. పడుకుంటున్నారు? How many times I've brought you, but still you're sleeping. ఎన్నిసార్లు తీసుకొచ్చిన పడుకున్నారు? I've been bringing you and you've been sleeping కదా, constantly. చూడండి మార్క్ 14:35. మార్క్ 14:35. మార్కు సువార్త 14వ అధ్యాయము 35వ వచనం. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. కదా, అడగడం తప్పు లేదు. There's nothing wrong in asking. నీకొక ఆలోచన వచ్చిందనుకో, If you got a thought, అది నీ అండర్స్టాండింగ్ తో వచ్చిందనుకో,
And if that thought has arisen నీ because of your నీ understanding, హృదయాన్ని బట్టి వచ్చిందనుకో, if the thought has occurred to your heart, ఒకవేళ చెప్పుడు మాటని బట్టి నీకు ఒక మాట నీ దగ్గరకు వచ్చిందనుకో, or because of some gossip, somebody telling who's very close to you has నువ్వు told something, నువ్వు ఎవరిని వినాలి, ఎవరి మాట వినాలి? whose voice should you hear or whose opinion should you hear? అక్కడ మాకు కూడా నాయనా ఈ గిన్నె నా యొద్ద నుండి తిరిగి తీసేయండి అని అన్నాం. Even Jesus was telling, if possible, take away that cup from me, మనిషి లోకంలోనే ఉంది, because he was there in the human form. మనిషే. మనిషికున్న బాధ, దుఃఖము, మోహం మీద గుద్దటము, రక్తము రావటము, అవమానపరచడము, ఈయన్ని మాటల్లో చిక్కు పెట్టాలని చూడటము, ఆయన ఇంటి వారే ఆయన్ని నమ్మకపోవడము, అదంతా దుఃఖం కాదా? Jesus was extremely sorrowful even to death. That's the reason he was telling, because he was a human being. His own brothers, his own people want to hand over. There were betrayers. There were people who were mocking. They were spitting. They were hitting upon him. How much grief would have been to the Lord? ఉండదా? Will he not grieved? కానీ ఏం చేసాము? But what did Jesus? అదంతా ఫేస్ చేస్తూనే ఉన్నాం. He was facing all the trials. ఒక్కసారి కూడా పాయింట్ అవుట్ చేయలేదు. Neither did he complain or point at others. కానీ సిలువ వేయడం ఎలా ఉంటుందో, ఆ నిందలు ఎలా ఉంటుందో, ఆ దెబ్బలు ఎలా ఉంటాయో అన్ని ముందుగానే తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఒక 2 నెలలే నువ్వు బ్రతుకుతావు, తర్వాత మరణిస్తావంటే ఏం చేస్తావు నువ్వు? Jesus knew that he is going to be crucified, he is going to be mocked, he is going to be nailed. What about the person if it was told to him that he's going to die in 2 months' time? ఏం చేస్తారు? What will that person do? ఏం చేస్తారు? ఇప్పుడు What did ఎలా he do? ఉంటది? How would it be? నీకు తెలియకుండా మరణిస్తే వేరే, కానీ తెలియకుండా మరణించేది ఉండదు కదా. నరకము, బాధ, రక్తము చిందించడము, బాధ, దుఃఖము, కడుపులో నుండి బాధ, నొప్పి, ఆ శరీరంలో ఎక్కడెక్కడ నుండి ఆ నొప్పి వస్తుందో దానికి క్యూర్ లేదు, వేరే వే లేదు. ఆ నొప్పి అనుభవించాలి. 24 గంటలు ఉంటుంది, నీకు నిద్ర ఉండదు. ఎలా ఉంటుంది ఒక్కసారి? If you do not know the time of death, then it's a different thing. But if somebody tells you you're going to die in 2 hours or less than 24 hours or 2 months, what grief will be there? What pains in your body? What about the blood? What about the agony that you go through? అటువంటిది అందరి కోసము సిలువ మరణం ఎలా ఉంటుందో బాగా తెలుసు. Because even Jesus knew how painful the crucifixion would be. ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీస్తారని తెలుసు. He knew that he would be stripped off. ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు. పెట్టడమే కాదు, దాన్ని పట్టుకుని గట్టిగా గుచ్చుతారని కూడా తెలుసు. Jesus knew that he would be crowned with thorns, and he also knew that he will be pressed with the thorns upon the head. And that's what is happening now. ఆలోచన వచ్చిందంటే నువ్వు ముళ్ళ కిరీటం పెట్టేసావు. నువ్వు If you have got a negative thought in you, you are the one who's putting the crown of thorns వచ్చి upon Jesus. దాన్ని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావంటే నువ్వే గుచ్చేస్తున్నావు. And if it's like you're confirming that you are the person who's pressed, ఎవరు చూస్తున్నారు? who is seeing all this? యెహోవా చూచి, The Lord God is watching. దేవుడు చూస్తారు. The Lord is watching all these things. దానికి తగ్గ శిక్ష అనుభవించవలసి వస్తుంది. And for sure you have to face the consequences of your thoughts. అందుకనే అప్పుడు చెప్పాం కదా, నన్ను పట్టించిన వానికి అధిక పాపము కలదు, అటువంటి వాడు పుట్టుక ఉండుటయే మేలు అని అతని గురించి సాక్ష్యం కూడా చెప్పేశారు. ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు. And it has been written about them, greater is the sin upon this person. It would have been good if this person wouldn't have been born. నమ్మనవసరంలా, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి కూడా జరిగే విధే ఇది. మానవ కోటికి జరిగే విధి. అది వాళ్ళకు తెలుసా తెలియదా? మీరైతే నేను తెలిసి చేసా, తెలియక చేసా, తెలుసో తెలియకో తప్పు చేసా, నేను అలా అనుకోలేదు, నేను ఇలా అనుకోలేదని ఎంత అనుకున్నా శిక్ష మాత్రమే తెలుసు. శిక్షకి నువ్వు మిగతా ఏం చెప్పుకున్నా కూడా ఎవ్వరు వినరు. The sin knows how to lay punishment upon you, no matter how many excuses you give, how many times you justify, whether you say knowingly or unknowingly, I didn't know that sins will be so consequential, I didn't know that will be so much damaging. No matter what you say. కానీ వాళ్ళని అక్కడ కూర్చోపెట్టినప్పుడు ఏమని చెప్పాము? What was told when they were sitting there? కదా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని నీకు ఒక వాక్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? You know why there has been emphasis telling that be careful, take heed. ఆ బాధ మీకు జరగబోయేది ఏంటో నాకు ముందే తెలుసు కాబట్టి ముందే చెప్తున్నాను. Because I know what kind of calamity is going to come upon you if you don't mend your ways. కానీ
అది రాకుండా నేను ఆపుకోవాలంటే నువ్వు సమ్మతించి నా మాట వింటేనే కదా నేను నీకు సహాయం చేసేది. God can help you and protect you to evade from that particular consequences, provided you are willing and obedient. నీకు నచ్చినప్పుడు దేవుడు, నచ్చకపోతే దెయ్యము, నచ్చకపోతే నీకు ఒక మనిషిలాగా నువ్వు చూస్తున్నావు అని అంటే దానికి ఏంటి? అపోస్తలులు పౌలును కూడా అలాగే చూశారు. If you like, you say it's God. If you don't like, you'll say it is a demon. If you don't like, this is definitely not God. Kada. That's how people had opinion about Apostle Paul too. అపోస్తలు పౌల్ని ఒక సర్పం కరిచింది. There was a viper, there was a snake which bit Apostle Paul. అతని చేతికి సర్పము, పాము ఉన్నంత సేపు అక్కడున్న మనుషులు ఏమనుకున్నారు? ఇతడు ఏం పాపం చేశాడో అని అన్నారు. And when the serpent bit him, people were thinking there must be some sin that Paul would have done. That's why the snake is biting. ఎప్పుడైతే ఆ స్నేక్ ని తీసి అలా విసిరి పాడేసినా కూడా అతనికి ఏమి అవ్వకపోవడం చూసి అయ్యో ఇతను దేవుడు అని అన్నారు. And they were waiting to see that Paul would be dead. But when nothing happened, they said, for sure, nothing has happened to him. And this man must be a man అటువంటి of God. మనస్తత్వం ఎవరికైనా ఉందా అన్నది పరీక్షించుకోండి. If anybody has got రాసుకోండి. that kind of mindset, పౌలుకు జరిగిన విధంగా నేను కూడా అట్లాగే దేవుణ్ణి చూస్తున్నానా? నాకు నచ్చినప్పుడు దేవుడు, నచ్చకపోతే దెయ్యము, లేకపోతే మనిషిలాగా నేను ట్రీట్ చేస్తున్నానా? దేవుడు దేవుడే, దేవుడు క్యాజువల్ గా ఉన్నా నువ్వు మాత్రం సీరియస్ గానే ఉండాలి ఆయన విషయం దగ్గరకు వచ్చేసరికి. whether it is anything, you have to be taking God very seriously. You cannot afford to be casual at him. కదా. 34th verse చదవండి. మార్క్ చాప్టర్ 14 వర్స్ 34. మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఈ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. ఒకవేళ ఆ శిష్యులు కూడా ప్రార్థన చేసి ఉంటే ఈ రోజు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోయి ఉండేవారు. We just now read Mark chapter 14 verses 34 and 35. If the disciples would have agreed to Jesus and they also would have been partaking into the prayer, they would have been greatly blessed and used by the Lord. మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఫస్ట్ అక్కడ రాసుకోండి. మీరు Write down what has been your first priority. రాసేసుకోండి అక్కడ మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి అనేది రాసేసుకోండి. Write down what has been your first priority. అప్పుడే నువ్వు ఎక్కడ ఉన్నావా అన్నది నీకు తెలుస్తుంది. Only then you will know what's your position and status. చక్కగా తిరిగేవాడు ఆదము. Adam used to go around easily. చక్కగా తిరిగేవాడు, అటు ఇటు తిరిగేవాడు. He used to go about here and there happily. సంతోషంగా తిరుగుతూ ఏది కావాలో అది కోసుకొని తినేవాడు. He was eating whatever was pleasing. అటువంటి లైఫ్ ఇచ్చిన తర్వాత కూడా దాక్కుని ఉన్నావంటే దానికి అర్థం ఏంటి? Even after giving that kind of life, what was the necessity for Adam to hide behind the tree? Why was he దేవుడు hiding? ముందు నుంచునే జీవితంలో ఉన్నావా, దాక్కునే జీవితంలో ఉన్నావా? Are you there to boldly stand in the presence of God, or hide yourself when his presence comes? ఆదాముని ఎలా వదిలేసామో మీకు తెలుసు. You know how Adam was thrown out of the garden of అంతే. Eden. అప్పుడు మాట్లాడినవాడు ఇప్పుడు మాట్లాడినవాడు ఒకడే. The one who spoke then, that is the Lord God, is the same even now. నువ్వు ఆత్మీయంగా ఉంటే జరగబోయేది తెలుస్తుంది. ఆత్మీయంగా లేకపోతే నువ్వు ఉండేదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు. If you are spiritually there, you know what things are going to come upon. But if you are operating in the flesh, you won't know anything. మరి దాక్కునే జీవితంలో ఉన్నావా, దేవుడి ముందు నిలబడే జీవితంలో ఉన్నావా? నెక్స్ట్ క్వశ్చన్. The next question to you is, are you hiding yourself in the presence of God, or are you able to stand in the presence of God? కదా. ఇక్కడ 35th verse చూసారంటే, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, ఎలాగా? ఆ గడియని తలుచుకుంటే నాకు బాధ వస్తుంది, ఆ సిలువ మరణము తలుచుకుంటే నాకు బాధ వస్తుంది. మార్క్ 14, 34, 35, 36 verses. In Mark chapter 14 verses 34 to 36, especially 34, and he said to them, my soul is exceedingly sorrowful, even to death. Stay here and watch.
మీరు నాతో పాటు ఉంటే నాతో పాటు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాను. If you are there with Jesus, then he will take you wherever he is going. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోటకి నిన్ను తీసుకెళ్తాను. Wherever Jesus goes, he will take you there. అందరింటికి ఒకేసారి కూడా రాగలుగుతాను. And he can come to all the houses అన్ని at one time. చోట్లకి తీసుకెళ్ళగలుగుతాను. He can take you to all the places. అందుకే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఉండండి అని కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళడం జరిగింది. That was the reason why Jesus gathered the disciples and said, stay along with me, tuned in over here. వాళ్ళు And he went చేయవలసిన about to pray. ప్రార్థన ఏంటి? What was them to supposed to pray? What are they తండ్రి, మా రబ్బీ ముందుగానే చెప్పినారు, They should have prayed to ఆయన God the మరణించి Father. తిరిగి లెగుస్తారని ముందుగానే చెప్పారు. ఆ శిలువ మరణం గురించి ముందుగానే చెప్పినారు. మీ చిత్తమే జరగనివ్వండి, మీ చిత్తమే జరగనివ్వండి. ఇదొక్కటి మెలకు ఉండి ప్రార్థన చేస్తే అయిపోయేది. కానీ అక్కడ శుభ్రంగా పడుకున్నారు వాళ్ళు. They should have been alert, awake, and prayed. Father in heaven, our Rabbi, our master told that these things will come upon him. Please Kada. let this happen. Not out of the బేతేలునికి వచ్చి closet. అపరాధం చేశారు. ఎన్నిసార్లు? 3 సార్లు. They came to Bethel and Gilgal and they committed crime 3 times. They were 3 transgressing. సార్లు తీసుకెళ్లారు, 3 సార్లు పడుకున్నారు వాళ్ళు. All the 3 times when Jesus came, they were sleeping. ఆ 3వ సారి ఏమన్నారు? ఇంకా చాలును, And the 3rd time, what did Jesus say? He said, it's enough. చాలు, మీరు పడుకుంది చాలు, It's enough. Go and sleep. He నా said. వైపున బాగానే నుంచున్నారులే, You are seeming to be on my నా side. కోసం మీరు బాగానే ఉన్నారులే, You are finding yourself good to be on my side, but it's not good. ఇంకా చాలును. Jesus said, it's enough. జహమాస్పేక్, ఇంకా చాలు, Jesus immediately said, it's enough. ఇంకా నన్ను పట్టుకుంటున్నారు. The hour has come and the Son of Man is going to be శిష్యులు betrayed. పడుకున్నారు. ఇప్పుడు నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు? పడుకునే స్టేజ్ లో ఉన్నావా, నా పక్షంలో నిలబడే స్టేజ్ లో ఉన్నావా? Are you there on the side of God or are you the person who's handing over? కదా, లేకపోతే పడుకునే దాంట్లో ఉన్నావా, నా కొరకు నిలబడే దాంట్లో ఉన్నావా, లేకపోతే నన్ను పట్టించే దాంట్లో ఉన్నావా? నీ ఆలోచనతోనూ నీ హృదయ ఆలోచనతోనూ నన్ను పట్టించడానికి చూస్తున్నావా? Are you there on the sleeping mode or are you there alert and awake like Jesus, or are you there in a mode where you're going to betray Jesus? కదా, యూదా పట్టించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఏమనుకున్నాడు తెలుసా? తను కరెక్టే చేస్తానని అనుకున్నాడు. Judas Iscariot thought he was doing the right thing when he was betraying Jesus. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, Remember this always. ఇస్కరియోతు యూదా చేసేటప్పుడు మీరందరూ గుర్తు పెట్టుకోండి, మీరు మాట్లాడే ఒక మాట గాని, ఆలోచించే ఒక ఆలోచన గాని, ప్రతిదీ మీరు ఆలోచించకుండా మీరు మాట్లాడుతున్నారు అని అంటే 2 విషయాలు జరుగుతుంది. నెంబర్ 1, Yeah. పడుకోవడం అయినా జరుగుద్ది. నెంబర్ 2, దేవుణ్ణి పట్టించడానికైనా వెళ్తున్నావు అని అర్థం. Dear youth, remember this very firmly, very clearly. Whatever you're thinking, whatever you're speaking, whatever you're planning to do, you are either sleeping like the disciples or you're going to hand over betraying Jesus. అంతే. యూదా పట్టించడానికి వెళ్ళినప్పుడు, క్రీస్తుని పట్టించడానికి వెళ్ళేటప్పుడు, పట్టిస్తున్నప్పుడు కూడా తను కరెక్టే చేశానన్నట్టే వెళ్ళాడు. Judas Iscariot also, while handing over or betraying Jesus, he thought he was doing the right thing. ఎక్కడైనా అనుభవ జ్ఞానం ఉందా? Have you been like this? Do you have this kind of experience? నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటా అన్నది దేవుడికి అనవసరం. God is just not bothered about your opinions and what దేవుడు is your point పాయింట్ of ఆఫ్ వ్యూ లో నీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది కలిసిందా లేదా అన్నదే చాలా ముఖ్యం. All that matters is whether you are in alignment with God's point of view or not. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది? What is there in your opinion? ఒక్కటి your point of view? ఆలోచిస్తావు, 10 మాట్లాడుకోగలుగుతావు. You will think one way, but you can speak in 10 కానీ ways. నాకు అలా ఉండదు. But with God, it's not like that. జీవ గ్రంథంలో ఉన్నది మాత్రమే ఉంటాది, అదే నా భాష. Whatever is there in the Word of God, that is the language of నేను God. 4-5 ఎంచుకోను. There is no 4-5 అలా speeches. కాకపోతే ఇలాగా, ఇలా కాకపోతే ఇలాగా, ఇలా కాకపోతే అట్లాగా, అలా కాకపోతే ఇలాగా అని గిరగిర తిరగను, నా చుట్టే తిరగను. He doesn't speak about by telling too many maybes and may not be's. It's all same language. శిష్యులకి ఏం నచ్చింది? What did the disciples like? పడుకోవడం అన్నది చాలా ప్రేమించినారు. They love to sleep. ఇస్కరియోతు యూదాకి పట్టించడం చాలా And ప్రేమించినాడు. Judas Iscariot loved to betray. మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? Then whom are you loving? కదా, నువ్వు ప్రేమించే దాన్ని బట్టే నీ ప్రవర్తన ఉంటది. Your behavior depends upon whatever you're loving. దెయ్యం ప్రవర్తనకి దేవుని ప్రవర్తనకి, దెయ్యం యొక్క ప్రేమకి దేవుని యొక్క ప్రేమకి డిఫరెన్స్ తెలిసిన మీకు? Do you know the difference between the love of God and love the devil and the way the devil operates and God operates? దేవుడు ప్రేమ నిన్ను బట్టి 10 మందిని రక్షించాలని చూస్తది. God's love through you want to save as many people as possible. కానీ దెయ్యము ప్రేమ
నీతో పాటు 10 మందిని నాశనం చేయడానికి చూస్తుంది. But the devil's love through you will ensure that it destroys 10 more people. అందుకే ప్రసంగి ఏం మాట్లాడినాడు? What did the book of Ecclesiastes say? ఏమని మాట్లాడినాడు? What did he say? ఒక్క చెడ్డ పని అనేక మంచి పనులను చెరుపును. A bad work will defile and corrupt lot of good things. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. Evil company corrupts good habits. అవిధేయత ఉన్న మనుషులు అవిధేయత నేర్పిస్తారు. The people who are disobedient will teach disobedience. to others. విధేయత ఉన్న మనుషులు విధేయతనే నేర్పిస్తారు. And the obedient people will teach only about obedience. అవిధేయతతో ఉన్న మనుషులు మిగతా వారిలో ఉన్న విధేయతని చంపేస్తారు. The people who are disobedient want to kill the obedience in the other people. అలాగే విధేయతతో ఉన్న వాళ్ళు అవిధేయతతో ఉన్న వాళ్ళని కూడా బ్రతికించడానికి చూస్తారు కదా. మొన్న వాక్యం ఏం చెప్పాను నేను? What are spoken reason? బరబ్బా నీలోనే ఉంటాడు, నరహంతకుడు నీలోనే ఉంటారు. Barabbas, that is the murderer, will be inside you. నరహంతకుడు అన్నది బయటకు తిరగరు. The murderer will not be outside. ఒక క్యారెక్టర్ ని ఉన్నది లేనిది నీ నెగటివ్ రిసీవ్ తో అండర్స్టాండ్ చేసుకుని మిగతా వాళ్ళందరి దగ్గర నువ్వు చెప్తున్నావు అని అంటే ఒక మనిషి నువ్వు మర్డర్ చేసిన వారితోనే సమానము. If you have misunderstood a person and then assassinated him and going about telling about him to so many people, that's character assassination. నీ దృష్టిలో ఏంటో అన్నది దేవుడికి అనవసరము. God is not bothered about your నువ్వు opinions. దేవుడు ఈ చెప్పిన ఆ ఆజ్ఞల్లో ఒక్క దాంట్లో నువ్వు లేకపోయినా నీ మాట లెక్కకే రాదు. నీ మాట రిసీవ్ చేసుకోరు. నీ మాట న్యాయానికి కూడా పని చేయదు. Even if you're failing in even one single commandment, God is not going to receive you. God is not going to even consider you. కదా, మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. In fact, you have to thank God. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో ఉన్నట్టుగా వచ్చారనుకో, నీ సహోదరుడికి ఏ విధంగా చేసావో అలాగే అతనికి చెయ్యాలి అని చెప్పి వాక్యం ఉంటది. You have to be thankful to God, because if God would have taken Deuteronomy chapter 19, then you should also face the same consequences that whatever you did to your brothers. ఆకాశం రియల్, Heaven is real. భూమి రియల్, The earth is real. కానీ దాని మధ్యలో ఉన్నది మాత్రము రియాలిటీ కాదు. Then whatever is in between the earth and the heaven, that is not real. అందులోనే డిసెప్షన్ ఉంటుంది, డిసీవింగ్ ఉంటుంది. There will be deceiving and there's deception in between. ఇప్పుడు నేను వేసేది ఫౌండేషన్. But whatever I'm putting now is the basic foundation or ఆ the good foundation. ఫౌండేషన్ లో మీలో ఉన్న అపరాధాలు బయటకు వచ్చి మిమ్మల్ని ఆడిస్తున్నాయి అన్నది కన్ఫర్మ్ అవుతే దాన్ని బయటికి గెంటడానికి నీకు హెల్ప్ చేస్తా. And if you know that the trespasses inside you is popping out forcefully, that means then I'll give you the strength and energy and power to cast that out. ఈ రోజు బేతెల్ అంటే ఏంటో నీకు తెలియాలి, గిల్గాల్ అంటే ఏంటో తెలియాలి, అందులో ఏముందో అన్నది న్యూ టెస్టిమెంట్ నుండి తీసి నేర్పిస్తున్నా. You should know what is the meaning of Bethel, what is Gilgal, and through the New Testament I'm teaching you what is the Kada. meaning of coming to this ఆ place. కాలంలో దేవుని యొక్క మందిరానికి వచ్చి బలులు అర్పించిన తర్వాత ఆ అపవిత్రత అంతా కూడా ఆ మందిరంలో విడిచిపెట్టి మనుషులు విడుదల పొందుకుని వెళ్ళేవారు. And those times people used to carry their sins and then ask for forgiveness, have given of sacrifice, and then leave the sins in the sanctuary and then go back to their homes. దాని తర్వాత ఏమయ్యేది? But what next? యాజకులందరూ కలిపి ఆ మందిరాన్ని పూర్తిగా పవిత్రపరిచేవారు. And then the priests used to really sanctify the sanctuary, the temple very well. మరి ఈ రోజు చాలా మంది వస్తున్నారు, Nowadays, many people are coming. వాళ్ళ అపరాధాలతో వస్తున్నారు, They're coming with their transgressions. అపరాధాలు ఇక్కడ వదిలేస్తున్నారు, They're leaving their trespasses. అపవిత్రతని ఇక్కడ వదిలేస్తున్నారు. They're leaving all the impurity. వెళ్ళేటప్పుడు ఈ తెచ్చిన వాళ్ళే క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. And then while cleaning, those people only are cleaning and taking it along. అంటే దానికి అర్థము నువ్వు విన్న వాక్యము నిష్ప్రయోజనం అయింది అని అర్థం That అక్కడ. means the word that you heard has gone in vain. నా యాజకులకి పెద్దగా పని లేకుండా పోయింది. Actually, there is no much work to the priests here. వాళ్ళు లేదు, ఎందుకంటే మీరే వచ్చి మీరే పడేసి మీరే ఎత్తుకుని మళ్ళీ వీప్ మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. Because you are coming, you are laying off your trespasses, and then you are sweeping, you're putting it back on your backs. and going కొంతమందిని back. వాళ్ళు శుభ్రం చేసేస్తున్నారు. But there are some whom they are able to. వాళ్ళు రోజు రోజుకి అధికంగా ఆశీర్వదించబడుతున్నారు. అపరాధంలో ఉన్నవారు ఏదో ఒక ప్రెషరు, టెన్షను, నిద్ర లేకపోవడము, ఏదో పోగొట్టుకోవడము, ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. And to the people who are willingly giving themselves for cleansing, they are able to see that spiritual progress and financial progress. But the people who are not are getting caught, they're losing their peace. Something or the other is hurting them. కదా. 36th verse చూడండి.
మార్క్ 14:36. మార్క్ చాప్టర్ 14 వర్స్ 36. మార్క్ సువార్త 14వ అధ్యాయము 36వ వచనము. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానుము అనెను. Mark 14 verse 36 was read. నెక్స్ట్ మరలా ఆయన వచ్చి వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, మరలా పడుకోవడం చూసి, సిమోను, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఒక్క గడి అయినను నా కొరకు కొంచెం మేలుకుని ఉండలేవా? Could you not watch వస్తా, and నేను do నెక్స్ట్ one hour? వస్తా, మీకు ఇది అర్థం అవ్వాలి కదా. To make you understand, I will speak about this. నువ్వు వాక్యంతో పాటు ఉన్నావంటే దేవుడితో పాటు తిరుగుతావు. If you are there through the word of God, then you will go about with God. అందరూ వాక్యం తెలుసు, Everybody knows the word. దేవుడితో పాటు నడుస్తున్నావా లేదా అన్నది కన్ఫర్మేషన్ కావాలి But the మీకు confirmation is, are you walking with God or not? కదా. ఆ కన్ఫర్మేషన్ లో నీకు ఒక టెస్ట్ ఉంటుంది. And while the confirmation is going on, there will be a test. ఇక్కడే ఉండి ప్రార్థన చెయ్యి. There will be a test is pray over here. ఆజ్ఞ వెళ్ళింది. The command went. మరి ఆ ఆజ్ఞకి ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నాము, ఎన్ని బ్యాక్ ఆన్సర్స్ ఇస్తున్నాము, ఎన్ని మాటలు మాట్లాడేస్తున్నాము. How many counter questions you are putting to that questions or their instructions, and how many back answers and how many justifications are Kada. coming through you? అది నీకు నచ్చకపోతే And what if you don't like it? Doesn't మరి matter. అంతే కదా. ప్రార్థన చెయ్యండి అని చెప్పి నేను వెళ్ళానంటే అక్కడ ప్రార్థన చేయలే, పడుకున్నారు. It was given a clear instruction that they were supposed to pray, but they did not obey. They were sleeping instead. దాని వల్ల ఫేస్ చేసిన కాన్సిక్వెన్స్ ఏమి And what were the consequences because of that? కదా. పేతురు ఎన్నిసార్లు అతనెవరో నాకు తెలీదు, And Peter క్రీస్తు ఎవరో నాకు తెలీదు. was blatantly refusing, saying, I do not know who God is. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు ఆయన దగ్గర లేను. He said, swear on God, I do not know who Jesus is. I was never with him. ఈ యాటిట్యూడ్, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? Where did this attitude and character pop up? అతను రిపెంట్ అయ్యేది పక్కన పెట్టండి ఫస్ట్. Now, we'll talk about his repentance later అక్కడ on. ప్రార్థన చెయ్యండి అని అన్నారంటే అక్కడ వాళ్ళకు కూడా అవసరమైంది ఉంది అక్కడ. Because prayer was very important and vital for them also. That is the reason Jesus వాక్యం told them to pray. వింటున్నారు, They are hearing the word. అద్భుత కార్యాలు చూస్తున్నారు, They are able to see miracles. కానీ అక్కడ మేలుకొని ఉండి ప్రార్థన చెయ్యండి అన్నప్పుడు ఎందుకు పడుకున్నారు? When they were supposed to stay alert and awake, why did they sleep? అక్కడ శ్రద్ధ ఉందా? Do you think they were giving విన్న importance? వాక్యం పని చేసిందా? Did the word that they ఆ heard వాక్యం was యొక్క useful? అవగాహన అర్థమైందా Did వాళ్ళకి? they knew at least the importance or the understanding of the word? అది ట్రాన్స్క్రిప్షన్ లోకి వెళ్ళింది. That has gone into transgressions. దాని వల్ల ఏం జరిగింది అక్కడ? What happened because of that? ఏం జరిగింది? What happened? ముమ్మార్లు ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేశారు 3 times he refused. He didn't know who Jesus was. కదా. నిద్ర అన్నది లాజికల్ మైండ్ ఉండొచ్చు. In sleeping, there will be logical mind. నీ లాజికల్ మైండ్ నిన్ను నుండి దేవుణ్ణి దూరం చేస్తున్నా అన్నది నీకు తెలియదు And you do not know that it is your logical mind. It is separating you from Christ. కదా. నీకు వాక్యం ఉండాలి. నువ్వు ఇంకొకరి గురించి వెళ్ళి చెప్పాలంటే నీలో వాక్యం ఉండాలి, న్యాయం ఉండాలి, ట్రూత్ ఉండాలి. ఆ ట్రూత్ ని బయలుపరిచేటటువంటి శక్తి ఉండాలి. నువ్వు డిజైన్ చేసేటటువంటి శక్తి ఉంటేనే నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడు, లేనప్పుడు నోరు మూసుకుని కూర్చో. You need to have truth, justice, righteousness in you. Only then you can boldly go and speak about it to others. If you don't have all this, it's good for you to remain silent. కదా. మరి అక్కడ వాళ్ళు ఏం చేశారు? పడుకున్నారు. What did they do instead? They were sleeping. ఇంకా చాలు, మీరు పడుకున్నది It's enough of sleeping. అయిపోయింది. కొంతమంది శిష్యులు పడుకున్నారు, కొంతమంది పట్టించడానికి వెళ్ళిపోయారు ఇస్కరియోతు యూదా. Some were sleeping and the other person wanted to go and betray Jesus. కదా. అంటే అక్కడ ఆ బాధలో ఏముంది తెలుసండి? You know what నేను ఓర్చిన వేదన ఏంటో మీరు గ్రహించలేరు, నాకు ఒక్కడికే తెలుసు. You can never understand what kind of sorrow that I was carrying then. కదా. మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వలేదని మీకు బాధ ఉంటది. Your desires are not being fulfilled, therefore you will have sorrow. ఎప్పుడు మీరు అనుకున్నది నువ్వు న్యాయంగా అనుకున్నది న్యాయంగా జరుగుద్ది. If you think fairly and justly, then good things will happen. నువ్వు సత్య విషయంలో సరిగా ఉంటే ఎవరు నిన్ను రిబ్యూక్ చేయగలుగుతారు? ఎందుకంటే ఆ దుఃఖము ఎంత ఓర్చి కూడా నువ్వు ప్రార్థన చెయ్యని చెప్పి వెళ్ళాక కూడా వాళ్ళు పడుకున్నారు, వినలేదు. ఇలాగా ఎన్నిసార్లు నేను ఆజ్ఞ ఇచ్చినా కూడా దాన్ని జరిగించలేదో అది కౌంట్ చేసి మీరు నాకు రాయాలి. And the disciples were totally refusing to the command when Lord said, go and pray. And likewise, you also should know how many times instructions were given to you and how many times you discarded it. How many ప్రార్థన times you చేయడానికి వెళ్ళిందే Write it down. నీకోసము.
The prayer was actually meant for you. That నీ was his, స్థానంలో నిలిచి ఉండి ప్రార్థన చేయడానికే వెళ్ళింది I took your place and I was praying on your behalf. కదా, నువ్వు కూడా చెయ్యనన్నారు. And the Lord was telling you also pray. అక్కడ ఏం జరిగింది? But what happened? పడుకోవడం జరిగింది. They were sleeping. నిద్ర అంటే అంత ప్రేమ, బద్ధకము. బద్ధకం అంటే బద్ధకము. Because people love to slumber. Love ఎక్కడ to బద్ధకం ఉంటుందో అక్కడ దరిద్రం ఉంటుంది. మనం చెప్పేశాను కదా, I దరిద్రం కోసమే బద్ధకం ఉంటుంది ఇంట్లో, గుర్తుపెట్టుకోండి. I told you from the book of Proverbs that wherever there is slumber, sleep, and sluggishness, there will be destruction there. భయపడటానికి బొద్దింకలకు కాదు, బల్లులకు కాదు, నీ బద్ధకానికి భయపడాలి. You should not be అమ్మో scared about lizards బద్ధకం and బద్ధకం, cockroaches, అమ్మో బద్ధకం బద్ధకం but you అని should be భయపడు. scared of your laziness, your sluggishness. లాస్ట్ ఏమవుద్ది? What will happen at the end? అయిపోయిందిలే, ఇంకా చేసింది చాలు, ఆపేసి. Immediately the Lord says, okay, it's enough. ఇంక Stop చాలు, మీరు పడుకున్నది చాలు it. Enough of your sleeping. కదా. ముమ్మార్లు ప్రార్థించమని చెప్పినా కూడా మీరు పడుకునే ఉన్నారు. 3 times it was told, but still you was giving importance ఇంక to మీరు అలసి తీర్చుకోవచ్చు ఇంకా Yeah, you can go and rest now. అని గత్సేమనే దేవుని సహవాసము దొరుకుతుందని, దేవునితో సహవాసము కలిగి ఉండాలని వెళ్ళాను అక్కడికి. And the Lord went to the Garden of Gethsemane so that he will get the fellowship from God the Father. మరి తండ్రితో సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో సహవాసం చేస్తే తండ్రితో సహవాసం చేసినట్టేనా కాదా? When Jesus was having fellowship with God, the disciples were supposed to have fellowship with Jesus. కానీ అక్కడ Is it జరిగిందా not లేదా? them having fellowship with Father? దేనితో సహవాసం చేస్తున్నారు? But with whom did they have fellowship and మరి companionship? నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? And what about you? With whom are you having ఇక్కడ నువ్వు fellowship? వాక్యం వినడానికి వస్తున్నావు అంటే నాతో సహవాసం చేయడానికి, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి, నన్ను ప్రేమించడానికి, నేను నిన్ను ప్రేమించడానికి ఇక్కడికి వచ్చావు. You are coming to this place to have companionship and fellowship with me and with God and with the word of God. Not with అవునా your- అని అనను. కెన్ అని అంటే కెన్ అని అంటారు మీరు కూడా. అవునా అంటే అవునా అని అంటారు. అందుకు నేను అన్ను. If I ask you yes or no, you will obviously say yes. We have come here to have fellowship with you. అవును అని చెప్పి వెళ్ళి నన్ను వదిలేసి మీ లాజికల్ మైండ్ ని ప్రేమిస్తున్నారు, లాజికల్ మైండ్ కి విలువిస్తున్నారు. You're saying yes to God, but you're loving your logical mind and you're going with your own understanding. కదా. మరి పడుకున్నారు అని అంటే దానికి అర్థం ఏంటి? What is the meaning when the people were నువ్వు sleeping? వినే వాక్యము నిన్ను పడుకోబెట్టేసింది అక్కడ. That means you are not giving importance to the word of God and you are going to sleep. అంతే. అలాగ పడింది కాబట్టే శిష్యులు పారిపోయారు, ఒకరు పట్టించడానికి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ ఒట్టేసి చెప్తున్నాను ఎవరో నాకు తెలియదు అని చెప్పేశారు. And because of their sluggishness, sleep and slumber caught up, they were running away. One went to hand over Jesus by betraying, and some people were really scattered. కదా. మనుషులు చెప్పేస్తారండి క్యాజువల్ గా సర్కాస్టిక్ గా, సరేలేమ్మా నాకెందుకులే వదిలేస్తాను. People will be very sarcastic and casually say, okay, and what for me? మరి అలాగ దేవుడు కూడా చెప్పగలుగుతారు. Even God can say that to నువ్వు you. చెప్పడం వల్ల ఉపయోగం లేదు, కానీ నేను చెప్పానంటేనే నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించుకోవాలి When you అని say- వాక్యం చెప్తుంది. When you say it's going to not have any impact or no use, but when God says, then you will have to face the consequences. Acts 7:52. అపొస్తల కార్యం 7వ అధ్యాయం 52వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 52. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అంతే. వాక్యం అంతా చెప్పుకుంటూ వెళ్ళా, Yes, the word has been speaking to you. అనాలిసిస్ చెప్తూ వెళ్ళా, I told you about the మీరు analysis. తప్పు చేయొద్దు అని చెప్పుకుంటూ వెళ్ళా. I told you do not sin. అయినా కూడా హింసిస్తున్నారు, అయినా కూడా సిలువ వేస్తున్నారు. Even though you are still crucifying and you're రాసుకో. persecuting. అవునా నేనేమైనా అలా చేస్తున్నానా అని రాసుకుని ఆన్సర్ రాసుకోండి. Write down if you are the person who's persecuting and betraying. జడ్జెస్ 10:14. న్యాయాధిపతులు 10:14. జడ్జెస్ చాప్టర్ 10 వర్స్ 14. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 14వ వచనము. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొర్ర పెట్టుకొనిడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చెను. అంతే. అంటే దానికి అర్థం తెలుసా? ఇంకా చాలు, You know what it means? It's like you're telling it's enough. ఇంకా చాలు. It's like నీ you're telling, లాజికల్ మైండ్ ని నేను కాపాడమను.
Tell your logical mind to save you and protect you. మాట్లాడమను. నీ అవిధేయతను నేను రక్షించమని చెప్పు. Let your disobedience come and help you and protect you. మారు మనసు పొందుకునే మనసు లేదు చూడు, దాన్ని అడుగు, నాకు సహాయం చెయ్యి అని అడుగు. You don't have an attitude of really repenting genuinely. Ask help from it. ఒకటి తర్వాత ఒకటి తప్పులు చేసేస్తున్నవే, సులభంగా క్యాజువల్ గా దాన్ని వెళ్ళి అడుగు, నాకు హెల్ప్ చెయ్యి అని అడుగు. అప్పుడు చూద్దాం నీకు చేసిన తర్వాత. You are adding up to your sinful nature. Go and ask and see. Then what will happen? కదా, అంతే జరిగింది. That's what happened. నీకు సహాయం దొరికినప్పుడు నువ్వు క్యాజువల్ గా చేసుకెళ్తావు, ఎందుకంటే దేవుడు అన్ని ఇచ్చేసారు కదా, కంఫర్ట్ పొజిషన్ ఇచ్చేసారు, ఇంకేముంటది. When you got all the help, you were so comfortably placed, and then you're becoming so careless and you're rejecting him. కానీ ఏ మనిషి అయితే దేవుడు ఏ విధంగా నీకు సహాయం చేశారో ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నావనుకో, ఆ కృతజ్ఞత నిన్ను దినదిన అభివృద్ధి చేస్తూ ఉంటది. 365 రోజులు కూడా నువ్వు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. But when you are ever grateful to the Lord about the places where he has been saving you and the places he has helped you and blessed you, then you can see the prosperity and blessings going on every day. ఒకవేళ నువ్వు మారు మనసు లేదనుకో, But if there is no genuine ఇప్పటికే నేను repentance, చెప్పిన వాక్యం నీకు బుర్రకెక్కట్లేదు అనుకో, and even now if it's not going into నీతో your ఎలా heart, మాట్లాడుతానో చూపిస్తాను. 1 Kings 22:15. I'll show you how to speak to you. 1 Kings 22:15. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. అతను రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు మికాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామతిల్గులాదు మీదకు పోకుందుమా అని అడుగుగా, అతడు యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయము పొందుమని రాజుతో అనెను. అది ఎగతాళిగా చెప్పారు అక్కడ. ఎవరితో చెప్పారు? To whom was it told? అహాబుతో చెప్పారు It was spoken to Ahab, కదా. అహాబులో మారు మనసు లేదు. because Ahab did not confess, did not repent. సగం దాచేసి సగం మాట్లాడతాడు. He speaks half and he hides half. ఎవరితో మాట్లాడాడు? And with whom he said, భార్య దగ్గరికి వెళ్ళి సగం దాచి సగం మాట్లాడాడు. he hid half truth and he spoke the other అంతే half. కదా. అందరూ కూడా వాళ్ళు చేసింది ఎవరికి చెప్పుకోరు, ఎదుటి వాళ్ళు చేసింది మాత్రం చెప్పుకుంటూ వెళ్తారు. అది నిజమో అబద్ధమో కూడా వాళ్ళకి తెలియదు. Likewise, many people say only half truth and they hide. We do not even know whether what they're speaking is the truth or అలాగే not. ఆహాబ్ కూడా భార్యకి సగమే చెప్పాడు. Likewise, Ahab also told only half to his wife. ఆ సగము ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళింది? And that half, where did it work? నీతిమంతుడైన నాబోతు మీద ఇద్దరు పనికి మాలినోల్ని పెట్టుకుని అబద్ధ సాక్ష్యము చెప్పి ఆ మనిషిని చచ్చేటట్టు చేసింది, చంపేటట్టు. And where did it lead to? They got the Ahab and Jezebel got hold of two scoundrels who fabricated the lies and ensured that righteous Naboth was killed. బీ కేర్ఫుల్. You have to be very careful about this. నువ్వు మాట్లాడే ఒక్క మాట ఏం చేస్తుంది? ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది. Your one speech can influence others and destroy their family. నాబోతు ఏ తప్పు చేయలేదు, Naboth was innocent. అతనిలో తప్పు లేదు, Neither was any sin in it. హిపోక్రసీ లేదు, Neither hypocrisy. ఏమీ లేదు. Nothing was there wrong in Naboth. కానీ అతన్ని ఎందుకు చంపాడు? But why was he killed? వాడు కావాలనుకున్నది వాడు ఇవ్వలేదు Because Naboth did not give what he wanted to కదా. have. నీ స్థలం నీకు ఉంటది, అది నీకు కావాలంటే నువ్వు అమ్ముకుంటావు, లేదంటే అమ్ముకో. అవునా? It's your place. If you want to sell, you can sell it. Otherwise, it's your wish. అంతే. అలాగే ఆహాబు వచ్చి స్థలం అడిగినప్పుడు, ఇది మా తాతల కాలం నుండి వచ్చింది, ఇది నాకు ఆశీర్వాదము, నేను ఎవ్వరికి ఇవ్వలేను అని చెప్పేస్తాడు. When Ahab came and asked for Naboth's place, Naboth simply refused, telling that this has come from an ancestor. మాట్లాడింది కరెక్టే, I don't want to give. And whatever he spoke was right. నాబోతు చెప్పింది కరెక్టే, Naboth spoke the truth. అబద్ధం ఏం చెప్పలా, There was no lies. న్యాయంగానే మాట్లాడాడు. He spoke justly. మరి ఆహాబుకి అడిగినది దొరకలేదు కదా. But Ahab did not get what he మీరు desired. కూడా చాలా అడిగేస్తారు కదా మీ పేరెంట్స్ ని. You also keep asking many things from your parents. అడిగినప్పుడు మీకు నచ్చకపోతే ఎట్లా బిహేవ్ చేస్తారు? And if you don't receive that thing from your మీ parents, and if it పేరెంట్స్ is ఎలా not రిసీవ్ like, చేసుకుంటారు? how do you behave with your parents? ఆలోచించుకోండి ఒకసారి. Think about it. How అది do you? జరగబోయేది కూడా ఈ రోజు గుర్తుకు రావాలి మీ అందరికి And you have to remember all the things that you have done and the things that's going to కదా. occur. ఎందుకంటే మీరు చాలా గొప్ప నీతిమంతులుగా కనపడుకుంటారు అప్పుడు. Because you're thinking you're very righteous. పేరెంట్స్ and wise. దుర్మార్గుల్లా కనబడుతూ ఉంటారు. And you feel that your parents are like చక్కగా angry రిసీవ్ and villains. చేసుకుంటారు, బ్యాక్ ఆన్సర్లు ఇస్తారు. You will speak very well, but at the same time you back answer this. నో బ్యాక్ ఆన్సర్.
No more back answering. ఎందుకంటే బ్యాక్ ఆన్సర్స్ ఇచ్చే వాళ్ళు అహాబు యొక్క గుణం ఉంటది. Because those who back answer and retaliate and impulsive behavior are like Ahab. నాబోతు చెప్పింది నెగటివ్ గా రిసీవ్ చేసుకున్నాడు అహాబు. Naboth's speech was received negatively by Ahab. ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాడు? And when he was presenting to సగం దాచేసి Jezebel, సగం చెప్పాడు. he only told half of the truth. మరి వాళ్ళు చెప్పింది నమ్మేస్తారు ఎవరైనా సరే. And those people, because they love, they అందులోను believe. యెజబెల్ చాలా ప్రేమిస్తాది మరి ఆహాబుని. And Jezebel loved Ahab, so she believed at him. నమ్మిన తర్వాత ఏమైంది? She believed Ahab, and what she did do? ఇద్దరు పనికిమాలిన సాక్షులను తెచ్చుకుంది. She gathered two scoundrels, ఆమె చెప్పినట్టు వాళ్ళు వినాలి. and they have to obey whatever. లాస్ట్ కి Jezebel spoke. ఏమైపోయారు? వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. Finally, what happened? Even those two were destroyed. అది 4వ తరం యొక్క శాపము ఇప్పుడు కూడా అనేక కుటుంబాల్లో జరుగుతుంది. దాన్ని ఆపుకోమని చెప్తున్నా. చాలా మందికి ఆపేశాను, కొంతమంది తప్పట్లు కొట్టి మరి పిలుచుకున్నారు దాన్ని. This is the 4th generation curse operating in many people's life. I have actually stopped it upon your life, but many of you are inviting it by calling it. ప్రార్థన చెయ్యండి అని అంటే నిద్రపోయిన వాళ్ళు ప్రేయర్ చేయమంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు? If you say pray, and the people who are slumbering and sleeping, if they pray, what's going to happen? నిద్రపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ప్రేయర్ చేయండి అని అన్నావు అనుకో, వాళ్ళు ఏం డిజైన్ చేయగలుగుతారు? The people who are sleeping and slumbering, if they come and pray, what can they pray for you? మరి నాకు దేవుని సహవాసంతో పాటు శిష్యుల సహవాసం కూడా దొరికిందని చెప్పి తీసుకెళ్ళా. ఇది నా ఉద్దేశం. Jesus got the fellowship from God and also got the fellowship from the disciples, and he believed that. కదా, ఏమన్నాను? దేవుడి సహవాసంతో పాటు శిష్యుల సహవాసం కూడా దొరికిందని తీసుకొచ్చుకున్నాను నాతో పాటు. The disciples were brought in because Jesus got the fellowship of not only God, he thought that he got the fellowship of the కనుక నాకు ఏం disciples. దొరికింది? But what did Jesus get? దేవుని సహవాసమే దొరికింది, వాళ్ళ సహవాసం దొరకలేదు Jesus నాకు. got only the fellowship of God. He never got the fellowship from the disciples, కదా, శిష్యులు నిలవలేకపోయారు. because the disciples were not able to firmly stand. ఆలోచించండి, మరి నీకెవరి సహవాసం దొరికింది? నువ్వు నిద్రపోయి ఉంటేనే రకరకాల సహవాసాలు దొరుకుతాయి. Now, what kind of fellowship, what kind of companionship that you're having? It all depends. If you're sleeping, you will have different kinds of నువ్వు fellowship. దేవుడి వాక్యం యొక్క అవగాహన లేకపోతే నువ్వు నిద్రపోతున్న వాటితోనే సమానము, నిద్రపోతున్న దానితోనే సమానము. If you don't have the proper understanding of the word of God, it's like you also sleeping. కదా, అప్పుడు ఎలా దొరుకుతుంది? ఇప్పుడు విన్నారు కదా, ఆ ఆ అహాబు నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధం చెయ్యి, దేవుడు నీకు జయం కలుగజేస్తారు. అతనే నమ్మలేదు. నెక్స్ట్ వర్స్ చదవండి. That's what is mentioned in 1 Kings chapter 12 verses 14 to 16. చదవండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఇన్ని మారులు నీతో చెప్పిదిని అని రాజు సెలవీయగా, అతడు ఇశ్రాయేలీయుల అందరూ కాపరు లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చినని చెప్పెను. అంతే కదా, అదే దొరుకుద్ది. అందరూ ప్రేయర్ చేయండి అని తలకాయ పెట్టేస్తూ ఉంటారు, అందరి దగ్గర బుర్రలు పెట్టేస్తూ ఉంటారు. Everybody will be asking, please pray, and they keep their heads and they say, please pray. నిద్రపోయి ప్రేయర్ చేశారనుకో, But if those people who are praying, if they are sleeping, కదా, నిద్రలో ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది? what will happen when somebody sleeps and prays? ఏమొస్తుంది? బర్త్ అని చెప్పబోయి డెత్ అని చెప్తారు. Instead of saying birth, they will say death. అర్థమైందా? Do you understand? నిద్రలో ఉన్న ప్రార్థన, నిద్రలో ఉన్న ఆత్మీయ జీవితం అలాగే ఉంటది. And those who are spiritually sleeping, and their lives also will be like that. అప్పుడు ఏం దొరుకుద్ది? So what do you get then? డెత్తే దొరుకుద్ది. For sure you will get death. బీ కేర్ఫుల్. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉండటము, రెబలియస్ గా ఉండటము, దేవుడి మీద తిరుగుబాటు చేయడము, దేవుడిని సందేహించడము, దేవుడి మీద తప్పులు కనిపెట్టడము దేవుడు చూసినప్పుడు బాధ ఉండదా? Will not God be greedy and sorrowful when you're doubting him, when you're suspecting him, when you're speaking behind him, when you're discussing negative things about him? కదా, మొన్న ఏం చెప్పినా What was spoken there? దేవుడే ప్రవక్తకి ఎంతో విలువిస్తారు. God gives lot of respect and honor to the prophets. కాబట్టి నువ్వు విలువివ్వకపోయినా దేవుడు ఎక్కువ విలువిస్తారు వాళ్ళకి. If you don't give importance, it doesn't matter, but God gives them lot of నీ importance. విలువతో సంబంధం లేదు. God is not bothered about your నువ్వు evaluation. కూడా విలువిస్తే నాతో పాటు నిలబడి ఉంటావు, నా కుడి పార్శ్వమున కూర్చుని ఉంటావు. If you give value to the prophets and respect and honor them,
then I will make you sit నా next. గొర్రెలకి తెలుసు దేవుడు ఎవరికి మర్యాద ఇస్తారు, ఎవరిని ఏ స్థానంలో పెడతారు, ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు అన్నది దేవుడికి తెలుసు. నీకు తెలియదు కదా, కాబట్టి తెలిసిన దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల ఈ భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవిస్తారు. My sheep know what is that pleasing God, but since you are not knowing what is that pleases God, you don't belong to him. Because if you are Kings. willing and obedient, you will eat the fruit of the land. కదా, లేకపోతే ఏమవుతుంది తెలుసా? You నీ know, ఇష్టంగా బతికేస్తావు, otherwise you will lead a life of your own. మంచిగా సంపాదించవచ్చు, నువ్వు You can in fact earn a lot of మంచి money. పొజిషన్ లో ఉండొచ్చు. In fact, you can have a good position. మరి నీ యాటిట్యూడ్ లో కానీ, నీ బిహేవియర్ లో కానీ, నీ మాటల్లో కానీ, నీ హృదయ ఆలోచన కానీ సరిగ్గా లేకపోతే నీ స్థాయి ఎక్కడ ఉంటుందో చూపించనా? But if your attitude, behavior, character, the way you speak and the way you think, and if you have wrong fellowship, shall I show you what happens to you? 2 Kings 3:13. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. 2 Kings chapter 3 verse 13. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, జాగ్రత్తగా వినండి. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకపోదును. ఏముంది? And Elisha said, as the Lord of hosts lives before whom I stand, surely were it not that I regard the presence of Jehoshaphat, king of Judah, I would not look at you nor see you. నీ మొహం కూడా చూడను. Prophet said, I will not even look at your face, even if you're a king. మీరు బరుకు నుండి వెళ్తున్నారంటే మీకు మర్యాద ఇవ్వాలి If you're going from Baruch, you should get that respect. కదా. నిబంధన, మోషే 2 పలకలని నిబంధన చేసుకురమ్మని నా సన్నిధికి రాని చెప్పడం జరిగింది. And there was a covenant. The Lord said, bring those 2 stones. The Lord wrote it, inscribed on it, and told to come. అర్థమైందా? 2 పలకలని నిబంధనని పట్టుకుని నా సన్నిధికి రాని చెప్పడం జరిగింది. The Lord said, bring those 2 stones, and it was inscribed on it. ఆ నిబంధనే బరూక్. And that covenant is there with Baruch. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు And you should not neglect it. కదా. ఒకవేళ అబద్ధం అనుకో, And if it is false, whatever I'm అది telling, వేరే. ఒకవేళ నిజమైతే, that's a different thing if it is false. But what if it is for truth? If it is truth that is spoken, నువ్వు ఆలోచించవలసింది ఇది. ఒకవేళ అబద్ధమైతే అని ఆలోచించుకోకు. don't think about Acts 5:38. Think about Acts 5:39. ఆ, What Kada. if it were true? You'll be fighting against God. కదా. అందుకని చెప్తున్నాను నేను, ఆ నిబంధనని వదిలిపెట్టకూడదు. నీకు మర్యాద ఇవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మర్యాద ఇవ్వాలి. నీలో ఉన్న డివైన్ విజ్డమ్, డివైన్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ప్రతి వాళ్ళు చూడగలగాలి. You should not neglect that covenant. You should get that respect. People should see that divine knowledge and wisdom operating through you. అది కావాల్సింది. That is what is required. చూసారా ఇక్కడ ఎలా ఉంది, ఈ వచనం ఎలా ఉంది? లిక్రోషు Yes, sir. See how this verse is here. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనములు. Verse 14 especially, because of the king Jehoshaphat, Elisha was respecting and seeing the king. Otherwise he wouldn't have seen the kings. 14వ వచనం. ఎలీషా ఇట్లా, నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. అంతే. ఆ బరుక్ అన్న పేరే నీకు విలువిస్తుంది. The name Baruch will give you that honor and respect. జెహోషాపాత్ బరుక్ అదోనాయ్. Jehoshaphat was coming under that. అంటే మీ మధ్యలో ఆ నిబంధన మందసము ఉంది. కరుణ, దయ, జాలి చూపించి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతూ రక్షించడానికి ఇష్టపడుతున్న ఆ షొమార్ ఆర్బేత్ The ark of Like a the Zor. covenant. The covenant is there with you. That mercy, that compassion, that love has been given to you because of that. కదా. అది గుర్తుపెట్టుకో. నీకు ఒకరు విలువేస్తున్నారంటే
If, ఆదాములాగా వదిలేస్తారు. if you're getting respect and honor in your life, it's purely because of Baruch. Otherwise, you'll be like Adam. నువ్వు ఉన్న దాన్ని బట్టే నీకు మర్యాద, గౌరవం. నీ జాబ్ని బట్టి కాదు, నీ బిజినెస్ బట్టి కాదు, నీ అంతస్తు బట్టి కాదు, నీ అందం బట్టి కాదు. Your respect and honor comes because of the way you behave. That's with Baruch. Not because of the way you're earning your salary or your position on what you're having, what kind కదా of properties you're having. ఆ ఆజ్ఞ నీలో ఉందంటే ఎంతో అందంగా ఉంటావు నువ్వు. If the commandments are there inside you, there will be so much of joy in your life. అందుకే ఏం చెప్తున్నాను, ఎక్లీసియాసిస్ 11:9. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 11 వర్స్ 9. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటి అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇది కదా వాక్యం చెప్పింది. This is what the word says, Ecclesiastes chapter 11 verses 9 and మరి 10. దేవుణ్ణే టార్గెట్ చేస్తే But what if you're targeting God? బాలేదు, ఇది నచ్చలే, బాగోలేదు, అస్సలు బాలేదు No, this is not the way it ought to be. కదా. నీ యవ్వనమందు సంతోషించుము అంటే నీకు దేవుడు దొరికాడు, సంతోషపడు. Young people, it's wonderful to be young. Enjoy every minute of it. It's good that you're young. నీ సంతోషంలో దేవుడు ఉన్నాడని అది గుర్తు తెచ్చుకొని, జ్ఞాపకం తెచ్చుకొని మరి సంతోషపడు. Even while you're enjoying, remember that's all because of God and enjoy. Do everything you want to do it. Take it all in. ఇంకా సంతోషంగా ఉండు, Be happy, be joyful. ఎందుకంటే నువ్వు దినదిన అభివృద్ధి పొందుతావు. Because every day will be a blessing. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. Do everything you want to do. Take it all in. నీలో దేవుడు ఉన్నారనుకో, నీ దృష్టి దేవుడి చిత్తంతోనే ఉంటది. And if you're there in God, then your desire and your heart will be towards God. ఆయన ఇష్టంగానే ప్రవర్తిస్తావు. You will behave pleasing God. ఎలాగా? How? నా ఇష్టం కాదు నాయన, నీ చిత్తమే జరిగించు. You will say, not my will, God, then your will be done. నేను ఎంత విన్నా కూడా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నేను విన్న మాటలు నా జీవితంలో జరగొద్దు. You should say, Lord, I should only obey whatever word of God that I'm hearing from you, not the word that is coming on my own. కదా. ఇప్పుడు అయితే వీటి అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా గుర్తు పెట్టుకున్నావో, నీ దృష్టిలో ఎలా చూస్తున్నావో, నీ ఆలోచనతో ఎలా చూస్తున్నావో, నీ హృదయ ఆలోచనతో ఎలా చూస్తున్నావో, ఇవన్నిటిని బట్టి నిన్ను గూర్చి తీర్పు తీర్చును. But remember that you must give an account to God for everything you do, whatever you're thinking, whatever you're speaking, whatever you're meditating, whatever people you're corrupting, whatever fellowship you're having, everything you have to give an account to God. ఆ ప్రసంగి 11:9 నాకు అందరూ మిమ్మల్ని పరీక్షించుకొని ఏమేమి తప్పులు చేశారో అన్ని అందులో రాయండి. And I want every one of you, especially the youth, meditate Ecclesiastes 11:9. Examine yourself and write on the points, the places where you took your own decisions. Ezekiel 20:39. ఎజెకియల్ 20 వర్స్ 39. ఎహెజ్కేలు 20వ అధ్యాయము 39వ వచనము. ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి. అయినా కూడా వినలేదనుకో, But still, if you're negligent, అయినా కూడా వినలేదనుకో, but still, if you're నీ ఇష్టం వచ్చినట్టు బతికే వదిలేసే. you can lead your life on your own. మీరు నా మాట వినకపోతే మీరు పెట్టుకున్న విగ్రహాలు ఏమున్నాయి? If you are disobedient, నీ you are హృదయం having ఏముంది? worshiping your idols. What is your idol? Stubborn, Because you're a stubborn, that's idol. disobedience, Your disobedience is your idol. overthinking, Your overthinking is an idol. judgment, Your judgmental attitude. కంటి చూపుతో తీర్పు తీర్చేయడం, Judging by what you see, వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చేయడం, judging by what you hear, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడము, creating something which didn't exist. ఇవన్నీ చేసుకుని వెళ్తున్నావు చూడు, దాన్ని మొక్కుకో, నన్ను వదిలే. Go and worship those idols right ahead. దయచేసి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు అవమానం తీసుకురాకండి, మీ ఇష్టంగా బతుకుతానంటే గో అహెడ్, లీవ్ దిస్ ప్లేస్.
And then the Lord is telling you will stop bringing shame on my holy name by worshiping those idols in నువ్వు your heart. చేసే ప్రతి పనిలో కూడా దేవుడి నామానికి దూషణ ఉందా, దేవుడి నామానికి మహిమ ఉందా రాసుకో. Write this question very firmly and ask, whatever you're thinking, whatever you're doing, are you bringing glory and honor to his name or bringing a bad name or blaspheming his name? ఎక్లీసియాసిస్ 11:9 లో ఏమైతే రాసుకున్నావో అవన్నిటిని రాసిన తర్వాత ఈ యెహెజ్కేల్ 20:39 రాసి అక్కడ నువ్వు ఎవరిని పూజించావా అన్నది క్రిస్టల్ క్లియర్ గా రాయాలి. So you have to write very crystal clearly, both from Ecclesiastes 11:9 and Ezekiel 20:39, crystal clearly what were those idols that you are worshipping and you were giving importance to. లేదనుకో Otherwise, నువ్వు దేన్ని నమ్ముకున్నావో నీకు బాగా తెలుసు. because you know what you have been worshipping. రేపు రాబోయే ఆ పరిణామాలు కానీ రాబోయే కాన్సిక్వెన్సెస్ కి మాత్రము నీ డిజోబీడియంట్ అడుగు నాకు సహాయం చేయని, నీ అబద్ధాన్ని అడుగు నాకు సహాయం చేయని, నీ మ్యానిపులేషన్ అడుగు నాకు సహాయం చేయమని. And those idols can be manipulations, disobedience, stubbornness, telling lies, fabricating gossip. Take help from them because they have become idols in your life. కదా అడుగు, సగం దాచి సగం మాట్లాడతాం కదా, వాళ్ళని అడుగు నీకు సహాయం చేయమని. You only hid apart, but you said another thing. Go and ask help from that. కదా దీనినే పాపము నుండి అధిక పాపము చేయడం. This is what is called as multiplying or adding sin to your sin. కదా సాయం చేయమను, నీకు సమాధానం కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా నువ్వు ఎక్కడ విన్నావో వాళ్ళని సహాయం చేయమను. Whatever you are giving importance to, go and ask help from it. అంటే దానికి అర్థం ఏంటి? ఈ మాట ఇటువంటి సిచ్యుయేషన్ నువ్వు ఎందుకు వచ్చి కూర్చున్నావు? Why did you have to bring yourself to this కారణం position? ఏమై ఉండొచ్చు? What would be the reason that you brought yourself so low? మార్క్ 7:9. మార్క్ చాప్టర్ 7:9. మార్కు సువార్త 7:9. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంతే, ఆచారము అవిధేయతతో ఉండటం మీ ఆచారం, అందుకని అవిధేయత చేస్తున్నావు. All too well you reject the command of God that you may keep your tradition because అబద్ధం చెప్పడము నీ ఆచారం, అందుకే అబద్ధం చెప్తున్నావు. telling lies is your tradition, gossiping is your tradition. నీ లస్ట్ ఫర్ ఐస్ ఉందే కదా, నీ లస్ట్ అది విగ్రహము, దాన్ని నువ్వు పూజిస్తున్నావు కాబట్టి అది నీ ఆచారము. Your lustful eyes, you love it, you're worshipping, and that's your tradition. దాని కోసము ప్రభువా సహాయం చెయ్యండి అని కుష్ఠరోగుల్లో అందరూ అడిగి ఒక్కడే వచ్చారు చూసారా, మిగతా వాళ్ళు ఎక్కడికి పోయినారు? ఆ కుష్ఠరోగంతో పోతున్నారు. Now that means you're crying out like what has happened? Out of the 10 lepers, 9 went away, only 1 returned. Like that you are going away. నువ్వు విన్న వాక్యం వినేటప్పుడు నీలో ఉన్న కుష్ఠ పోవాలి. ఈ రోజు When you are hearing the sermon, the spiritual leprosy that is inside you should disappear, should go away from you. ఆ కుష్ఠతో పాటు నీ హృదయానికి ఉన్న కుష్ఠ కూడా పోవాలి. And along with that, the leprosy that is there inside your heart also should go away. పోలేదనుకో, If not, వినేసి వెళ్ళిపోతావు. you will just be mere hearers. వెళ్ళిపోయావు అని అంటే నువ్వు దేన్ని నమ్ముతావో దాన్ని పూజించుకుంటున్నావు అని అర్థం. And then whatever you're believing, you're worshipping, you will start worshipping those idols. అంతే, దేవుడు చూస్తున్నాడన్న భయము ఉండదు, దేవుడు చూస్తాడన్న ఆ దిగులు కూడా ఉండదు. నీ ఇష్టమైన జీవితం జీవించేస్తావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పుడు మాటలు వినేస్తావు. You will not have fear and reverence to the Lord. You will lead your life so carelessly and recklessly, hearing whatever your thought says. మార్క్ 14:10. మార్క్ చాప్టర్ 14:10. మార్కు సువార్త 14:10. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి, ఓ చూసావా, నీ అబద్ధము, నీ రాంగ్ గా రిసీవ్ చేసుకొని మనం పక్క వాళ్ళకి వెళ్ళి చెప్తాం చూసారా, వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటది. Your lies and your hypocrisy and your saying gossip or manipulating somebody else, they will be very glad when చాలా సంతోషంగా ఉంటది. they'll be very glad. ఇదిగో వారు విని సంతోషించి అంటే నువ్వు ఒక అబద్ధాన్ని తీసుకెళ్లి ఇంకొకరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చెయ్యండి అయ్యా అని చెప్తే నువ్వు అబద్ధాన్ని ఇంట్రడ్యూస్ చేస్తావు, మ్యానిపులేషన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వెళ్తున్నావు.
You are becoming lies and you're slandering and you're telling lies to others. Instead of speaking the truth, you're telling lies and you're making it them very happy. కదా నువ్వు చెప్పింది విని వాళ్ళు సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసి గనుక వాడు ఆయనను అప్పగించడానికి తగిన సమయం కనిపెట్టుచున్నాను. అంటే అందరూ దొంగలను చేసి పడేశారు అన్నమాట. And they heard it, they were glad and promised to give him money, so he sought how he might conveniently betray him. So Ante. all have become thieves. ఈ క్యారెక్టర్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. అయితే అప్పుడు నీ పేరు మార్చుకో, యూదా అని పెట్టుకో, యూదిని అని పెట్టుకో. Then you can change your name. You need to examine whether you have this kind of betrayal attitude and you made others glad because of your lies. Then you can change your name as Kada? Judah or Judini. నువ్వు వాక్యం విన్న వాక్యాన్ని తీసుకెళ్లి ఇంకొకరికి అమ్మేస్తున్నావు. You are heard your word and you're selling the truth to lies. ఎలా అమ్ముతున్నావు? And how are you selling? నీ బలహీనతకు అమ్మేస్తున్నావు, నీకు దేవుడిచ్చిన బలాన్ని అమ్మేస్తున్నావు. You're selling it to your weakness and you're selling to the strength which God has given. నీ అబద్ధానికి అమ్మేసుకుంటున్నావు, నీ మ్యానిపులేషన్కి అమ్మేసుకుంటున్నావు, నీ వేషధారణకి అమ్మేసుకుంటున్నావు. కానీ దేవుడికి అన్నీ తెలుసు, నువ్వు వేషధారణ చేస్తున్నావా, అబద్ధం చెప్తున్నా అన్నీ తెలుసు. కానీ నిన్ను ఒక్క మాట అనరు. You're selling ఏ it to రోజైనా నీకు బుద్ధి వచ్చి మారకుండా పోతావా అని ఎదురు చూస్తారు అంతే. You're selling it to your lies, you're selling to your manipulations, you're selling to your hypocrisy. But God knows everything. But a day will come that you will come to your senses and then it will be too difficult for you. కదా కాబట్టి ముందే చెప్పేస్తున్నారు. ఏమని 18th verse చూడండి. మార్క్ చాప్టర్ 14 వర్స్ 18. మార్క్ సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, అంతే ముందే చెప్పేశారు, మీరులో ఒకరు నన్ను అప్పగిస్తున్నారు. And Jesus clearly said, assuredly I say, one of you will betray me. అప్పుడు కూడా యోధ అవునా నేనా ప్రభువా నేనా అప్పగించేది? Judas at that moment also was బాగుందా? telling, వినటానికి బాగుందా ఇది? Lord, is it me? కదా That's what he's వాళ్ళు asking. మాట్లాడితే మనకు నచ్చదు, మనం ఏదైనా మాట్లాడేసుకోవచ్చు. We don't like if somebody else speaks, but when we speak like this means we appreciate. కదా అంటే దానికి అర్థం తెలుసా మీకు? You know what it means? Matthew 23 verse 32. మాథ్యూ 23 వర్స్ 32. మత్తయి సువార్త 23వ అధ్యాయము 32వ వచనము. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. అంతే మీరు కూడా కంప్లీట్ చేసేయండి. మీ పితరుడు యోధా చేసింది కంప్లీట్ చేసేయండి కదా. దేవుడు ఎవరో నాకు తెలియదు అన్న విషయాలు కూడా కంప్లీట్ చేసేసేయండి. Fill up then the measure of your father's guilt. Your father has been Judas Iscariot, so fill up and add guilt to it. బరబ్బాను కోరుకుని అది కూడా ఫిలప్ చేసేయండి. You wanted Barabbas to be released. వీళ్ళందరూ కూడా నీ లోపల ఉంటది, నీ స్వభావంలో దాక్కుని ఉంటది. They are all inside you and your characteristics. ఎందుకు దాక్కుని ఉంటది? అది వెళ్ళిపోవచ్చు, నువ్వు పంపిస్తే వెళ్ళిపోతాయి అవి. Why should it hide if you have to? వెళ్ళలేదంటే దానికి కారణం ఏంటి? What is the reason that is నీ not gone away? ఆత్మీయ జీవితాన్ని బట్టి అవి లోపల ఉండాలా లేదా అని ఆధారపడి ఉంటుంది. It all depends upon your spiritual inability, whether they have to be inside నువ్వు you. వెళ్ళగొట్టాలంటే అవి వెళ్ళిపోతాయి. If you have to really cast it out, నీకు it ఇష్టం goes. లేదు, తప్పు చేస్తావు, పశ్చాత్తాపం అంటావు, మళ్ళీ తప్పు చేస్తావు, పశ్చాత్తాపం అంటావు, మళ్ళీ తప్పు చేస్తావు. You are the one who will tell lies, then again repent, and then tell lies. You keep repeating. అంతే Lot of కదా. sins. అంటే దెయ్యంతో దొంగ పోలీసు ఆడుతున్నారా You're playing games with the devil. కదా. 100% నువ్వే దొంగవైపోతావు లాస్ట్ కి. Sure, you will become a thief like వాడు దొంగే, he himself is a thief. వాడు దొంగ, నీతో ఆడేది దొంగ పోలీసే, కానీ నిన్ను మాత్రం దొంగని చేస్తాడు. He's playing the thief and the police game, but at the end of the day, he'll make you a thief. దేవుడు ఎప్పుడు కూడా నిన్నే న్యాయంగా నిలబెట్టాలని చూస్తారు, కానీ నువ్వేం చేస్తావు? న్యాయానికి విలువ ఇవ్వకుండా పశ్చాత్తాపం అంటావు, మళ్ళీ అదే తప్పు చేస్తావు, పశ్చాత్తాపం అంటావు, మళ్ళీ అదే తప్పు చేస్తావు. కీప్ ఆన్ రిపీటింగ్, మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నావు. God wants to place you in the right position, but you are wantedly and repeatedly sinning and then casually repenting. కదా. వీళ్ళ పేరేంటి తెలుసా? దొంగ అని పెడదాం. These people are termed as thieves. అంటే దానికి అర్థం ఏంటి? What does it ఇద్దరు mean? దొంగల్లో కాదు, ఎగతాళి చేసి అవమానపరిచే దొంగ ఉండిపోతాడు చూడు, ఆ దొంగతో సమానము. It's not both the thieves. It is that thief who mocked and he was saying wrong things about Jesus. 31. 31వ వచనం. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. అంతే. You are a witness against yourselves that you are the sons of those who murdered the prophets. అంటే నీ నోటితో చెప్పట్లా,
You're not telling it with your mouth. నువ్వు ఏ విధంగా రెబలియస్ గా బిహేవ్ చేసావో, ఏ విధంగా మాట్లాడావో, ఏ విధంగా మ్యానిపులేట్ చేసావో నిన్ను గురించి నువ్వే నీ సాక్ష్యం. మీకు ఇక్కడ జరగబోయే ఒక విషయం చెప్తాను. You have- బరుకులో ఎవ్వరైనా కూడా దాచుకోవాలని అనుకున్నా అది బయటకు వచ్చేస్తుంది. నువ్వు దాచలేవు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉన్నారా అన్నది గుర్తుపెట్టుకో. In Baruch, remember this very firmly. You might think you can hide certain secrets, but you cannot hide. You should know who is here in Baruch. నేను You will be వెంటనే బయట clearly exposed. పెట్టగలను, I can easily expose you, పెట్టను. but I will not. నీకు నువ్వే దొరికేటట్టు చేస్తా. But I will ensure that you will be caught up with your own hypocrisy. ఇంపాసిబుల్. నువ్వు జాగ్రత్త పడలేవు. It's impossible for you to hide anything. నీలో వాక్యం లేదు కదా, నువ్వేం జాగ్రత్త పడతావు? You don't have the word inside you. How can you hide? నీకు దేవుడు ప్రొటెక్షన్ లేదు కదా, నువ్వెలా కాపాడుకుంటావు You don't have God's protection. How can you protect yourself? కదా? దాగి ఉన్నవి ఏమైనాను, రహస్యమైనది ఏమైనాను బయలుపరచబడకపోదని వాక్యం చెప్తుంది. Whatever is deeply hidden in secret will be exposed and will come to నువ్వు light. ఎంత దాచుకున్నా నీకు నువ్వే బయట పెట్టేస్తావు The more you want to hide, you will be exposing it. కదా. అది గ్రహించి ఇప్పుడు తెలుసుకొని బయటికి రా. నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరిని బాధ పెట్టావో వాళ్ళ దగ్గర నుండి సమాధానము పొందుకునే వరకు నీకు క్షమాపణ లేదు. దేవుడి దగ్గర నుండి కూడా మీకు క్షమాపణ దొరకదు. Where until you are greed, how until you back answered your parents, and how many people you have betrayed and murdered, you have to reconcile. Till such time there will not be peace upon your life. ఎవరితో మాట్లాడుతున్నా? To whom am I speaking this? ఓకే, మార్క్ 5:5 చూద్దాం. Let's go and see Mark chapter 5 verse 5. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మార్క్ చాప్టర్ 5 వర్స్ 5. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకొనుచు ఉండెను. అంతే. అర్థమైందా? దీన్నే రహస్యాలన్నీ బయట పెడతానన్నప్పుడు ఇటువంటి ప్రవర్తనే ఉంటది వాళ్ళకి. When your sins will be exposed because you are hiding it in secret, this is how it will happen. What was ఇది mentioned in 5:5 దేవుని of లేని Mark. జీవితము. Mark 5:5 is a life without God. శత్రువు నుండి సహాయం దొరకదు. వీళ్ళకి దొరకలేదు. అందుకునే ఎట్లా పరిగెడుతున్నారు? You will not get any help. తనకు తనే పొడుచుకున్నందుకునే వాళ్ళకి సంతోషం ఉండదు, సమాధానం ఏదో చేసేసుకోవాలని, ఏదో అయిపోవాలని. దానికి కారణము ఈ విధంగా పొసెస్డ్ అవుతారు కాబట్టి. These people night and day they will be crying out, cutting themselves with their stones because God అది. is not there in their life. దావీదుకి వాక్యం బాగా తెలుసు కాబట్టి అతను సౌలు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగాడు? David knew నా the word very well. ఏలినవాడా, ఒకవేళ దేవుడు నన్ను తరమని చెప్పారా చెప్పు, నేను ఆయన శాంతిపరుచుకుంటా. David knew the ఇది word very మనిషికి well. ఉండవలసిన దైవాత్మను పొంది దేవుని భయము ఉన్న వారికి ఉన్న లక్షణం ఇది. David had a wonderful attitude of the fear and the reverence of God. That's the reason when he was pursued by Saul, he asked Saul, my master, my lord, my king, let me know if God has told you to pursue me, then I will reconcile with God. ఎందుకు పరిగెడుతున్నా? Why am I running? ఎందుకు పరిగెడుతున్నాను నేను? Why am I running? నాకు తెలియట్లేదు. David didn't know or know నా why he was దగ్గరికి running. వచ్చి చెప్పారే, నిన్ను చంపేమని చెప్పానారే నాకు. Even my counselors told me to kill you, Saul, but I didn't do that. మరి నేను నమ్మలేదే. I didn't believe in those words. అంటే దావీదుకు తెలుసు చెప్పుడు మాటలు వినడం కరెక్ట్ కాదని దావీదుకు తెలుసు. కానీ సౌలు ఏం చేశాడు? అక్కడ ప్రజలు చెప్పిన మాట విని దావీదుని చంపడానికి పరిగెత్తేశారు. David clearly అందులో knew, ఎంతో మందిని పాలుభాగస్తులను కూడా చేసేశారు. David clearly knew it was wrong to believe and trust in gossip, and that's why he rejected the counsel that came from his people. But Saul, on the other hand, believed in the gossip, and not only he was the reason to make others also partakers in sin. షలోమ్ అలైకుం.